హలో గ్యాస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 2 గురించి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 1కి అండ్ 2కి మధ్యలో 6 నెలల కాలం అనేది గడిచిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే లార్డ్ కోల్రస్ వెలేరియన్ చాలా కోపంగా కింగ్ విసేరిస్ దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఈ కంప్లైంట్ ఏంటి అంటే, మీకు గుర్తున్నట్టయితే ఎపిసోడ్ 1లోనే లార్డ్ కోల్రస్ వెలేరియన్ ఈ క్రాగాస్ ది క్రాప్ ఫీడర్ అనే ఒక వ్యక్తి గురించి, అతనికి ఉన్న ఆర్మీ గురించి కింగ్కి కంప్లైంట్ చేశాడు. కానీ కింగ్ అప్పుడు దీన్ని పట్టించుకోలేదు. అప్పుడు తను టోర్నీలో చాలా బిజీగా ఉండే ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. అండ్ అప్పటి నుండి 6 నెలల కాలం గడిచిపోయింది. అప్పటి నుండి ఇతన్ని కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాడు కింగ్ విసేరిస్. ఇలా కింగ్ విసేరిస్ ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకపోయేసరికి ఈ క్రాగస్ ద క్రాప్ ఫీడర్ యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ వెస్ట్రోస్కి చెందిన 4 షిప్లను ముంచేస్తాడు క్రాగాస్ ది క్రాప్ ఫీడర్. ఈ విషయం తెలుసుకున్న లార్డ్ కోల్రస్ వెలేరియన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకు అంటే ఇతను 6 నెలల నుండిగా కింగ్కి అండ్ అతని స్మాల్ కౌన్సిల్కి ఇదే విషయం పైన హెచ్చరిక ఇస్తూనే ఉన్నాడు. ఈ ప్రమాదాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని అడ్వైస్ ఇస్తూనే ఉంటాడు. కానీ ఎవ్వరూ కూడా ఇతను ఎక్కువగా పట్టించుకోరు, ఇతని అడ్వైస్ని చాలా సీరియస్గా తీసుకోరు. సో ఇందువల్ల ఇతను కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, కేవలం ఒక లార్డ్ కోల్రస్ వెలేరియన్ మాత్రమే ఈ థ్రెట్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నాడు, ఇతను మాత్రమే ఈ అపాయాన్ని ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. లార్డ్ కోల్రస్ వెలేరియన్ యొక్క వంశం వెలేరియన్ అనే ఒక మ్యాజికల్ రాజ్యానికి చెందింది. వీళ్ళు టార్గేరియన్స్ ఇద్దరు కూడా ఈ వెలీరియన్ రాజ్యానికి చెందిన వాళ్ళే. ఈ డూమ్ ఆఫ్ వెలీరియా అని వచ్చి ఈ రాజ్యం మొత్తం కూడా అంతరించిపోయే కంటే ముందు టార్గేరియన్స్ వచ్చి ఈ వెస్ట్రోస్లో ఎలా స్థిరపడ్డారో ఈ వెలీరియన్స్ కూడా వచ్చి ఇలాగే స్థిరపడ్డారు. టార్గేరియన్స్ దగ్గర డ్రాగన్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉండవు. వీళ్ళకున్న బలగం మొత్తం కూడా వీళ్ళ షిప్సే. ఇంతేకాకుండా వీళ్ళు వెలీరియా రాజ్యానికి చెందిన వాళ్ళు కావడం వల్ల వీళ్ళ లోపల కూడా వెలీరియన్ బ్లడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ కారణంగానే టార్గేరియన్స్ వీళ్ళ వంశస్థులకు ఇచ్చి కూడా పెళ్లి చేస్తూ ఉంటారు. టార్గేరియన్స్కి ఉన్న వెలీరియన్ బ్లడ్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి బ్లడ్ కలుషితం అయిపోతుందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే పెళ్లి చేసుకుంటూ ఉంటారు టార్గేరియన్స్. సో కానీ ఇక్కడ వీళ్ళు కూడా వెలీరియన్ రాజ్యానికి చెందిన వాళ్ళు అండ్ వీళ్ళలో కూడా వెలీరియన్ బ్లడ్ ఉండడం వల్ల ఈ హౌస్ వెలేరియన్ కూడా హౌస్ టార్గేరియన్స్ వాళ్ళ వంశస్థులను ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. సో అందువల్లే లార్డ్ కోల్రస్ వెలేరియానికి అండ్ అతను పుట్టిన పిల్లలకి కూడా వైట్ హెయిర్ ఉంటుంది. ఈ టార్గేరియన్ వైట్ హెయిర్ అనేది ఉంటుంది. లార్డ్ కోల్రస్ వెలేరియన్ యొక్క ముఖ్య ఆదాయం, మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏమిటి అంటే, ఇతనికి ఉన్న షిప్స్ని వాడుకొని వెస్ట్రోస్లో ఉన్న సరుకులన్నిటినీ కూడా ఎస్సోస్కి అండ్ మిగతా ఖండాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ ఎగుమతుల వల్ల ఇతనికి చాలా ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయం వల్ల వెస్ట్రోస్లోని అందరికన్నా డబ్బున్న వ్యక్తిగా మారిపోతాడు లార్డ్ కోల్రస్ వెలేరియన్. ఇప్పుడున్న రాజు కింగ్ విసేరిస్ అండ్ టార్గేరియన్ వంశస్థులు అందరికన్నా కానీ ఇతని దగ్గర అండ్ వీళ్ళ వెలీరియన్ వంశస్థుల దగ్గరనే అందరికన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది. సో ఇతనికి ఉన్న ఇన్కమ్ సోర్స్ ఇది. కానీ ఇతని ఎగుమతులు ఇలా నడవాలి అంటే ఇతను ఖచ్చితంగా ఈ స్టెప్ స్టోన్స్ని దాటుకొనే వెళ్ళాలి. సో ఒకవేళ ఈ స్టెప్ స్టోన్స్ ఈ క్రాగస్ ది క్రాప్ ఫీడర్ చేతిలో ఉంటే అతను ఎంత అడిగితే టోల్స్ అంత కట్టాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒకవేళ అతనికి నచ్చకపోతే ఇతని షిప్స్ అసలు ఇతని వ్యాపారం మొత్తం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి ఇతని హౌస్కి ఇతని వ్యాపారానికి ఎవరు కూడా అడ్డంకి రాకూడదు అని చెప్పేసి ఈ క్రాగస్ ది క్రాప్ ఫీడర్ని ఎలాగైనా అణిచివేయాలి అని చెప్పేసి లార్డ్ కోల్రస్ వెలేరియన్ పరితపిస్తూ ఉంటాడు. కానీ దీనికి కింగ్ విసేరిస్ ఒప్పుకోడు. ఈ కింగ్ విసేరిస్ దీనికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఈ క్రాగస్ ది క్రాప్ ఫీడర్కి సపోర్ట్ ఉన్నది ఫ్రీ సిటీస్. ఫ్రీ సిటీస్ అంటే వెస్ట్రోస్లో 7 కింగ్డమ్స్ ఉన్నట్టుగానే ఎస్సోస్ అనే ఖండంలో కొన్ని ఫ్రీ సిటీస్ ఉంటాయి. ఇవి సపోర్ట్ అనేది ఈ క్రాప్ ఫీడర్కి ఇస్తున్నాయి. ఒకవేళ క్రాప్ ఫీడర్ పైన కింగ్ విసేరిస్ దాడి చేసినట్టయితే సైన్యంతో అండ్ ఈ ఫ్రీ సిటీస్ కూడా వాళ్ళ సైన్యం పంపే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫ్రీ సిటీస్కి అండ్ వెస్ట్రోస్కి మధ్యలో ఫుల్ ఆన్ యుద్ధం కూడా మొదలవుతుందనే టెన్షన్తో కింగ్ విసేరిస్ దీనికి ఒప్పుకోడు. కానీ అక్కడే ఉన్న రైనీరియా ఇదంతా విని ప్రిన్సెస్ ఒక ఐడియా ఇస్తుంది. సైన్యాన్ని పంపకుండా వీళ్ళ దగ్గర ఉన్న డ్రాగన్స్ని అండ్ డ్రాగన్ రైడర్స్ని పంపించి వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని చూపించి వాళ్ళని ఈ ఐలాండ్ నుండి తరిమేద్దాం అని ఒక సర్జికల్ ప్లాన్ ఇస్తుంది ప్రిన్సెస్ రైనీరియా. కానీ కింగ్ విసేరిస్ కానీ అతని స్మాల్ కౌన్సిల్ కానీ ప్రిన్సెస్ రైనీరియాని సీరియస్గా తీసుకోరు. ఒక చిన్నపిల్ల అనుభవం లేని మాటలు మాట్లాడుతుంది అన్నట్టుగానే చూస్తారు. అందుకని చెప్పేసి తనని అక్కడి నుండి కాకుండా కాబోయే కొత్త కింగ్స్ గార్డ్ మెంబర్ ఎవరైతే ఉంటారో అతన్ని డిసైడ్ కమ్మని చెప్పేసి అక్కడ నుండి పంపించేస్తారు ప్రిన్సెస్ రైనీరియాని. సో ప్రిన్సెస్ రైనీరియా కాబోయే రాయన అయినప్పటికీ కూడా, ఇప్పుడున్న వారసురాలు అయినప్పటికీ కూడా తనని ఇప్పటికీ కూడా ఒక చులకన భావంతో ఏమీ తెలియని ఒక అమాయకురాలు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. అండ్ ఇది
రియల్లీ ప్రిన్సెస్ రైనీరియాకు అసలే నచ్చదు. ప్రిన్సెస్ రైనీరియా ఈ మీటింగ్ నుండి వెళ్ళిన తర్వాత కాబోయే కింగ్స్ గార్డ్గా సర్ క్రిస్టియన్ కోల్ని సెలెక్ట్ చేస్తుంది. సర్ క్రిస్టియన్ కోల్ ఎవరో కాదు, మనం ఎపిసోడ్ 1లో చూసినట్టుగా ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ని ఒక టోర్నీలో ఓడగొట్టిన నైట్. సో ఇతన్ని న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ కింగ్స్ గార్డ్గా అండ్ అంతేకాకుండా తన పర్సనల్ బాడీ గార్డ్గా కూడా సెలెక్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా కింగ్ విసేరిస్ అండ్ ప్రిన్సెస్ రైనీరియా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆలిసెంట్ హైటవర్ ఇద్దరు ఒకరికొకరు క్లోజ్ అవుతూ ఉంటారు. కింగ్ విసేరిస్ ఒక మంచి వ్యక్తి, కానీ ఇతను ఒక మంచి కింగ్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇతను కింగ్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. అండ్ ఇతనికి ఈ పని ఎలా చేయాలో, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇతను ఆలిసెన్తో ఉన్నప్పుడు కింగ్ విసేరిస్గా కాకుండా జస్ట్ విసేరిస్గా ఉండగలుగుతాడు. తనకున్న ప్యాషన్స్ని కానీ, తనకున్న ఇంట్రెస్ట్ని కానీ, తనకున్న హాబీస్ కానీ తనతో ఎటువంటి ఇబ్బంది లేకుండా షేర్ చేసుకోగలుగుతాడు. సో అందుకే కింగ్ విసేరిస్ ఆలిసెంట్ హైటవర్కి చాలా దగ్గర అవుతాడు. ఇలా ఉన్న విసేరిస్కి తన తమ్ముడి రూపంలో మరొక ప్రాబ్లం ఎదురవుతుంది. ఆ ప్రాబ్లం ఏమిటి అంటే ఎపిసోడ్ 1లో చూసుకున్నట్టయితే కింగ్ విసేరిస్ తన తమ్ముడైన డేమన్ టార్గేరియన్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బహిష్కరించి తన వైఫ్ అయిన లేడీ రాయ్స్ దగ్గరికి వెళ్ళిపోమంటాడు. డేమన్ టార్గేరియన్కి ఆల్రెడీ పెళ్ళయింది. అతని వైఫ్ పేరు లేడీ రాయ్స్. తను వేల్ రాజ్యంలో ఉంటుంది. సో అతని వేల్ రాజ్యానికి వెళ్ళమని చెప్పేసి కింగ్స్ ల్యాండింగ్లో నుంచి బహిష్కరిస్తాడు. కానీ అతను ఈ వేల్ రాజ్యానికి వెళ్ళకుండా అతనుకున్న గోల్డ్ గ్లోబ్స్ని తీసుకొని డ్రాగన్ స్టోన్ని ఆక్రమించుకుంటాడు. ఇక్కడ డ్రాగన్ స్టోన్కి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరైతే ఈ సింహాసనానికి వారసులు ఉంటారో వాళ్ళకి డ్రాగన్ స్టోన్ రాసిస్తారు. సో వీళ్ళు ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి అంటే డ్రాగన్ స్టోన్ని వీళ్ళు వారసులుగా ఉన్న రోజులు పరిపాలిస్తారు. సో వీళ్ళు ఇలా పరిపాలించడం వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీళ్ళు కింగ్గా మారిన తర్వాత ఈ 7 కింగ్డమ్స్ని పరిపాలించడంలో వీళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఆనవాయితీ ఎన్నటి నుండో కొనసాగుతుంది టార్గేరియన్ వంశస్థుల్లో. సో ఇలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ డ్రాగన్ స్టోన్ చెందాల్సింది ప్రిన్సెస్ రైనీరియాకి, ఎందుకంటే తను కింగ్ విసేరిస్ యొక్క వారసురాలు కాబట్టి. ఇలా ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ ఈ డ్రాగన్ స్టోన్ ఆక్రమించుకోవడం వల్ల స్టిల్ ఈ రాజ్యానికి నేనే వారసుడిని అని ప్రకటించుకున్నట్టు అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇతను కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న డ్రాగన్ పిట్స్లోకి వెళ్ళి ఒక డ్రాగన్ ఎగ్ని దొంగిలించుకొని వస్తాడు. అండ్ దొంగిలించుకొని వచ్చిన డ్రాగన్ ఎగ్ ఏదో కాదు, కింగ్ విసేరస్కి పుండు మీద కారం జల్లినట్టు తన కొడుకు కోసం దాచిపెట్టుకున్న డ్రాగన్ ఎగ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తుకొని వస్తాడు డేమన్ టార్గేరియన్. అసలు డేమన్ టార్గేరియన్ని బహిష్కరించిన కారణమే తను చనిపోయిన కొడుకు పైన జోక్స్ చేశాడు అనే కారణంతో తను బహిష్కరించాడు. ఇప్పుడు తన చనిపోయిన కొడుకు కోసం దాచిపెట్టుకున్న డ్రాగన్ ఎగ్ ఏదైతే ఉందో దాన్ని దొంగిలించి తను ఉంచుకున్న ఆమెకు పుట్టే కొడుకు ఎవరైతే ఉంటాడో అతనికి ఇవ్వాలనుకుంటాడు ప్రిన్స్ డేమన్ టార్గేరియన్. ఈ విషయం తెలుసుకున్న కింగ్ విసేరిస్ కోపంతో రగిలిపోతుంటాడు. సో ఎలాగైనా దీన్ని తీసుకొని రావడానికి కింగ్ విసేరిసే బయలుదేరుతాడు. కానీ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయినా సరే అటో హైటవర్ అతనికి నచ్చజెప్పి తనే ఈ ఈ ఎగ్ని రిట్రీవ్ చేయడానికి వెళ్తాడు. ఇలా ప్రిన్స్ డేమన్ టార్గేరియన్ నుండి ఈ డ్రాగన్ ఎగ్ని తీసుకురావడానికి బయలుదేరాడు సర్ అటో హైటవర్. సో ఇలా అటో హైటవర్ దాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పటికీ కూడా ఆల్మోస్ట్ సర్ అటో హైటవర్కి అండ్ ప్రిన్స్ డేమాన్కి పడదు. వీళ్ళిద్దరు కూడా ఒకరిపైన ఒకరు కత్తులు దూసుకోవడానికి రెడీ అవుతారు. సో ఇలా రక్తపాతం తప్పదు అనుకున్న టైంలోనే ప్రిన్సెస్ రైనీరియా తన డ్రాగన్ పైన ఎంట్రీ ఇస్తుంది. తన డ్రాగన్ పైన ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన అంకుల్ అయిన డేమన్ టార్గేరియన్ మాట్లాడి కన్విన్స్ చేస్తుంది. తనకు తెలుసు, ఎందుకంటే తన అంకుల్ ఎప్పుడు కూడా తన పైన ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్తో ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. సో తను మాట్లాడి ప్రిన్స్ డేమాన్ని కన్విన్స్ చేసి వితౌట్ ఎలాంటి రక్తపాతం లేకుండా ఆ డ్రాగన్ ఎగ్ని తీసుకొని వస్తుంది. కానీ ప్రిన్సెస్ రైనీరియా ఈ డ్రాగన్ ఎగ్ రిట్రీవ్ చేయడానికి డ్రాగన్ స్టోన్కి వస్తున్నట్టు ఎవరికి కూడా తెలియదు. అందులో కింగ్ విసేరిస్కి మొత్తమే తెలియదు. ఈ విషయం రిలీజ్ అయిన కింగ్ విసేరిస్ ఒక్కసారి తన కూతురి పైన కోపం పెంచుకుంటాడు. కానీ ఒకసారి ఆ కోపం తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎలాంటి రక్తపాతం లేకుండా పోయిన ఎగ్ని తీసుకొని తిరిగి వచ్చింది. అండ్ అంతేకాకుండా డేమన్ టార్గేరియన్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైల్డెస్ట్ క్యారెక్టర్ నుండి ఎటువంటి గొడవ పెట్టుకోకుండా చాలా సింపుల్గా ఈ మ్యాటర్ అయిపోగొట్టి తీసుకొని వచ్చింది. ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే ప్రిన్సెస్ రైనీరియా ఇచ్చిన అడ్వైస్ని కూడా తిను చిన్నపిల్ల అని చెప్పేసి తీసుకోకుండా డిస్మిస్ చేసిన కింగ్ విసేరిస్ ఈ ఎపిసోడ్ అయిపోయేసరికి తన కూతురు ఒక కేపబుల్ ఉమెన్గా మారింది అని ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా తండ్రి కూతుర్ల మధ్యలో ఒక మంచి హెల్తీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా లార్డ్ కోల్డ్రెస్ వెలేరియన్ అండ్ అతని వైఫ్ అయిన రైనీస్ టార్గేరియన్ కింగ్ని అప్రోచ్ అవుతారు. అతని మరో రెండవ పెళ్లి చేసుకోమని అర్జీ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ అతను కన్విన్స్ అయిన టైంలోనే వీళ్ళ కూతురైన లేనా టార్గేరియన్ని పెళ్లి చేసుకోమని ఒక ప్రపోజిషన్ ఇస్తారు.
కానీ లేనా టార్గెరియన్కి 12 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు. దీనికి కారణం ఏమిటి అంటే ఈ లేనా టార్గెరియన్కి పుట్టబోయే కొడుకులు ఎవరైతే ఉంటారో, లార్డ్ కోల్డ్రెస్ వెలీరియన్కి మనవళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింగ్స్గా బతకబోతున్నారు అని వీళ్ళకి ఒక ఆశ. అండ్ అంతేకాకుండా కింగ్ విసేరియస్కి ఉండే ఆలోచన ఏమిటి అంటే ఒకవేళ వీళ్ళని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు టార్గెరియన్స్కి ఉన్న డ్రాగన్స్ అండ్ ఈ వెలీరియన్స్కి ఉన్న షిప్స్ ఈ రెండింటిని పవర్ని కలిపితే ఎలాంటి మిలిటరీ పవర్ని కూడా ఈ టార్గెరియన్స్ మరొకసారి ఎదిరించలేదు. సో అలాంటి ఒక పవర్ఫుల్ అలయన్స్ ఇది. సో అందరూ కూడా ఆల్మోస్ట్ కింగ్ విసేరియస్ ఒప్పేసుకుంటాడు అని అనుకుంటారు. కానీ కింగ్ విసేరియస్ చివరికి వచ్చేసరికి ఈ లేనా వెలీరియాన్ని ఒప్పుకోకుండా ఆలిసెంట్ హైటవర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇప్పటికే క్రాగస్ ది క్రాబ్ ఫీడర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు కింగ్ విసేరియస్ అని చెప్పేసి లార్డ్ కోల్డ్రెస్ వెలీరియన్ చాలా కోపంగా ఉన్నాడు. సో అలా ఈ పుండు మీద కారం జల్లినట్టు అవి ఒక భరించలేని అవమానంగా భావిస్తాడు కోల్డ్రెస్ వెలీరియన్. ఎందుకంటే అన్నీ ఉన్న ఇతనే తన 12 ఏళ్ల కూతుర్ని కింగ్ విసేరియస్కి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు కన్విన్స్ చేసినప్పుడు అతను కింగ్ విసేరియస్ ఏమీ లేని సరే అట్టో హైటవర్ కూతుర్ని పెళ్లి చేసుకోవడం అనడం అతను యొక్క భరించలేని అవమానంగా భావించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ అంతేకాకుండా ప్రిన్సెస్ రైనీరియా ఎవరైతే ఉంటారో ఆలిసెంట్ హైటవర్ తన బెస్ట్ ఫ్రెండ్ తన ఫాదర్ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఊహించుకోలేకపోతుంది. ఇప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో కింగ్ విసేరియస్ అండ్ తన కూతురైన ప్రిన్సెస్ రైనీరియా మధ్యలో రిలేషన్ బాగవుతుంది అనుకున్న టైంలో వెంటనే ఈ షాకింగ్ న్యూస్ వల్ల తనకు వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మళ్ళీ కూడా మొత్తంగా బ్రేక్ అయిపోతుంది. ఇలా తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని లార్డ్ కోల్డ్రెస్ వెలీరియన్ ఈ కింగ్స్ ల్యాండింగ్ని వదిలేసి తన హోమ్ టౌన్ అయినా లైక్ తన హోమ్ రాజ్యమైన ఈ డ్రిఫ్ట్ మార్క్కి వచ్చేస్తాడు. ఈ డ్రిఫ్ట్ మార్క్కి వచ్చిన తర్వాత ప్రిన్స్ డేమన్ టార్గెరియన్కి కబురు పెడతాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే డిస్కషన్స్ ఏమిటి అంటే ఎలాగో కింగ్ విసేరియస్ వీళ్ళిద్దరి బాధలు కూడా పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పేసి వీళ్ళకున్న సైన్యంతో ఇతనుకున్న డ్రాగన్స్తో కలిసి ఈ స్టెప్ స్టోన్ పైన వీళ్ళే దాడి చేసి ఈ క్రాగస్ ది క్రాబ్ ఫీడర్ని తొలగించాలి అని చూస్తారు. ఇలా తొలగించిన తర్వాత ఇక్కడ ఈ యుద్ధంలో జరిగే డబ్బులు ఏవైతే ఉంటాయో కింగ్ విసేరియస్కి ఇవ్వకుండా వాళ్ళకి ఏమొచ్చినా కానీ అక్కడ ఉన్న ల్యాండ్ కానీ వీళ్ళే తీసుకోవాలి, వీళ్ళకి ఒకటి సపరేట్ కింగ్డమ్ తయారు చేసుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరికి మధ్యలో ఆశ ఎంత ఉందో, వీళ్ళిద్దరి మధ్యలో అంబిషన్ ఎంత ఉందో వీళ్ళగా కింగ్ విసేరియస్ పైన ఒక డిస్టైన్ ఫీలింగ్ కూడా అంతే ఉంది. సో ఇలా కింగ్ విసేరియస్ పైన ఉన్న కోపంతో వీళ్ళిద్దరూ చేతులు కలుపుతారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇక్కడే నా ఫేవరెట్ సీన్ వస్తుంది. అది ఏమిటి అంటే లార్డ్ కోల్డ్రెస్ వెలీరియన్ కింగ్ విసేరియస్ పైన కోపంతో నోరు జారడానికి రెడీ అవుతాడు. అలా నోరు జారడానికంటే ముందే డేమన్ టార్గెరియన్ ఈ కోల్డ్రెస్ వెలీరియాన్కి వార్నింగ్ ఇస్తాడు. ఎంత కోపంలో ఉన్నా ఏమన్నా కానీ మా అన్నని నేనే అనాలి, ఇంకా ఎవరన్నా నేను ఒప్పుకోను అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. సో ఇక్కడే చూసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యలో మాటలు లేకపోయినా ఒకరంటే ఒకరికి ఎంత కోపాలు ఉన్నా కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అనేది ఎప్పుడు కూడా చావదు. సో ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ నో చాలా డీటెయిల్స్ తీసేసాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ఇంకా కింద కావాలంటే కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఇండివిజువల్ టాపిక్ పైన కూడా వీడియో చేయగలుగుతాను నేను. సో నెక్స్ట్ కింగ్స్ గార్డ్ పైన వీడియో చేద్దాం అనుకుంటున్నాను, లేకుంటే స్టెప్ స్టోన్స్లో జరిగే యుద్ధాల గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.